హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాపై అయితే ముఖ్య అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా అయితే జమ చేయాలని అయితే చూస్తుంది. అది ఎప్పుడు జమ అవుతున్నాయి? జమ అయితాయా? జమ కావా? జమ అయినా కూడా ఎంతవరకు అయితే జమ అవుతాయి? ఏలోపు జమ అవుతాయి అనేది నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే ఇస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, రైతు బంధు రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి గారు 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం. ఇవాళ డేట్ చూసుకోవచ్చు, 14/1/2025. మరో గుడ్ న్యూస్ కూడా ఉంది ఈ వీడియోలో. ఏ రోజు కల్లా జమ అవుతాయి, ఇంకా మిగతా ఎవరైతే మిగులుతున్నారో ఆ రైతులకైతే ఎప్పుడు జమ అయితే అసలు జమ అయితే జమ కావా? ఈ నెల 26 అనేది స్పష్టంగా డేట్ అయితే చెప్పారు కనుక ఆలోపు జమ అయితే జమ కావా? జమ అయిన తర్వాత కూడా ఒకే రోజు జమ అవుతాయా, లేకుంటే మిగతా వాళ్ళకి టైం తీసుకుంటారా అని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే ఇస్తాను. ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు, అకౌంట్లోకి అయితే 12,000 మార్గదర్శకాలు అయితే విడుదల అయితే అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. జనవరి 26 నుంచి సంవత్సరానికి ఎకరాకు 12,000 పెట్టుబడి సాయం అయితే అందించినట్లయితే పేర్కొంది. భూభారతి అంటే ధరణిలో వచ్చేసి నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అయితే అందనుంది. ROFR పట్టాదారులకు ఈ పథకం వర్తిస్తుంది. వ్యవసాయ యోగ్యం కానీ భూములకు రైతు భరోసా నుంచి తొలగించాలని అయితే ఆదేశించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టర్ బాధ్యతలుగా ఉంటారని తెలిపింది. చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ అయితే మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయ్యాయి. అందరూ అయితే ధరణి వెబ్సైట్ ఓపెన్ చేసి అందరూ అయితే ముందుగానే ఇదైతే చేసుకోండి, అప్లై అయితే చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నవారు. మీరైతే లేట్ చేయకండి, ఎందుకంటే ఈ నెల 26 కల్లా జమ అవుతాయి కనుక ముందుగా మీరైతే అప్డేట్ చేసుకున్నట్టయితే మీకైతే త్వరగా పడే అవకాశం అయితే ముందుగా అయితే ఉంది. అకౌంట్లోకి అయితే డబ్బులు కీలక ప్రకటన. జనవరి 26 నుంచి అయితే రైతు భరోసా ఇవ్వనట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే కలెక్టర్ సమావేశంలో వెల్లడించారు. సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకైతే రైతు భరోసా చెల్లిస్తామన్నారు. పంట వేసినా వేయకున్నా నగదు చెల్లిస్తామన్నారు. అనర్హులకు రైతు భరోసా ఇచ్చేది లేదని చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిష్కరించి స్థిరాస్తి లేఅవుట్లను మిగతా ఏవైతే భూములు ఉన్నాయో రియల్ ఎస్టేట్ భూములన్నిటికైతే రైతు భరోసా అయితే ఇవ్వబోమని, కేవలం ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసి ఈ కొంతమంది అడుగుతున్నారు. ఈసారి ఈ సీజన్ మేమైతే పంట అయితే వేయలేదు, మాకు రైతు భరోసా పడుతుంది. మీకు కూడా రైతు భరోసా అయితే పడుతుంది. అందులో ఎటువంటి కంగారు లేదు. ఎవరైతే సాగు చేస్తున్నారో రిమోట్ సెన్సింగ్ సర్వే అయితే అందరికీ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాయి. వాళ్ళకైతే జమ అయితే అవుతుంది. చూసుకోవచ్చు, చాలా న్యూస్లు అయితే వచ్చాయి. పంట వేయకున్న రైతు భరోసా, రైతు పంట వేసినా వేయకపోయినా అయితే యోగ్యమైన భూమి అయితే రైతు భరోసా ఇవ్వాల్సిందని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఈ నియమం ప్రకారం పంట వేయకుండా ఖాళీగా ఉన్న 100 ఎకరాలకు సైతం డబ్బులు అయితే అందుతాయని పలువురు అయితే చెబుతున్నారు. రైతు భరోసా కింద వారికే ఏడాదికి 12,000. ఇక్కడ చూసుకోవచ్చు, జనవరి 26 నుంచి అయితే రైతు భరోసా ఈ భూములకు అయితే పథకం లేనట్టే. పంట పండించే వారికే ప్రతి అన్నదాతకైతే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందరకు ముహూర్తం అయితే ఖరారు చేసింది. జనవరి 26 నుంచి అయితే రైతు భరోసా పథకానికి అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. సాగులో ఉన్న ప్రతి ఎకరానికి అయితే రైతు భరోసా ఇస్తామని వెల్లడించారు. లాస్ట్ సీజన్ 15,000 అన్నారు, కాకపోతే ఇప్పుడు వచ్చేసి 12,000. ఎకరాకి 6,000 చొప్పున అయితే జమ అయితే అవుతాయి. కాస్త అయితే వెయిట్ చేయగలరు. ఈ నెల వచ్చేసి ఫిక్స్ అయిపోయింది. 26వ తారీఖు అయితే అందరి ఖాతాలో అయితే రైతుల ఖాతా జమ అయితే అవుతుంది. అందరూ 26 దాకా వెయిట్ చేయండి. జనవరి 26 వచ్చేసి ఫైనల్ డేట్. 26 తర్వాత నుంచి ఒకే రోజు అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే ఈ 6 ఎకరాలు 7 ఎకరాల లోపు ఉన్నారో అందరికీ ఒకే రోజు అయితే జమ అవుతాయి. విడతల వారికి అయితే కావు, అందరికీ ఒకేసారి. మీరైతే కాస్త వెయిట్ చేయండి. ఇంకొక న్యూస్ వచ్చేసి చూసుకోవచ్చు, ఇక్కడ PM కిసాన్కి అయితే డబ్బులు అయితే పెంచారని అయితే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. PM కిసాన్ యోజన కింద రైతులకైతే కేవలం ఎప్పుడు 6,000 ఇస్తుండగా, అంటే సీజన్కి 2,000 చొప్పున ఇప్పుడైతే 10,000 అయితే పెంచినట్లయితే వార్త అయితే వస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు అయితే ప్రకటన అయితే ఉంటుందని సమాచారం. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పెంపుపై మాట్లాడిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చే 10,000తో పాటు తాము మరో 10,000 కలిపి అన్నదాత సుఖీభా పథకం అమలు చేస్తామని చెప్పారు. ఇదైతే ఏపీ న్యూస్. మనకైతే వచ్చేసి 6,000 నుంచి 10,000 పెంచే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో మీరైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీకు ఎంత భూమి ఉంది, మీరు ఈసారి ఏ పంట వేసారో అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను మీకు ఎప్పుడు జమ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.